ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం అంశం ఎంతటి చర్చనీయాంశమైందో అందరికీ తెలిసిన విషయమే. ఈ కల్తీ మద్యం అంశంపై మనం మాట్లాడేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారి దగ్గర ఉన్నాం. శ్రీనివాసరావు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు చేస్తున్నాం. సరే, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కల్తీ మద్యం అనేటువంటిది చాలా చర్చనీయాంశమైంది. అధికార పార్టీ నేతలే దీనికి కారణంగా స్పష్టంగా తెలుస్తుంది. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? అసలు మద్యం అనేది ఒక కుంభకోణం, కల్తీ మద్యం అనేది ఇంకా భారీ కుంభకోణం. ఇప్పుడు కాదు, సారా ఉన్న రోజుల నుంచి కల్తీ సారా అంటే సారా ఆ రోజు ఎన్టీ రామారావు పీరియడ్లో ఈ సారాని మొత్తం గవర్నమెంటే ఎఫ్ఎంఎల్ఆర్ఏ పెట్టి ఇది చేసినప్పుడు కూడా దొడ్డిదారిన దొంగ సారా అమ్ముకొని రాజకీయ అధికారంలో ఉన్న పార్టీ నాయకులకి, కాంట్రాక్టర్లకి, సారా కాంట్రాక్టర్లకి ఒక పెద్ద లాబీ. అది తెలుగుదేశం ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, వైసీపీ ఉన్నా, ఎవరున్నా ఈ లాబీ నడుస్తూనే ఉంది. అందుకని గత ప్రభుత్వంలో ఈ మద్యం కుంభకోణం పేరుతో విచారణ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ తన పరిపాలనలో కూడా ఇవి కొనసాగుతున్నాయి అనే విషయంలో వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకని ఆ పరిపాలనలో సాగిన ఈ పరిపాలనలో కూడా ఈ మద్యం కుంభకోణం జరుగుతుంది. స్పష్టంగా అధికార పార్టీ నాయకులు దొంగతనంగా ఫ్యాక్టరీలు పెట్టి నడుపుతున్నారంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని వాళ్ళ విచారణ చేసేది ఒక అంశం. సిఐడి వాళ్ళు ఇప్పుడు పరిపాలనలో ఇటువంటి జరగకుండా నిరోధిస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది. పాత వాళ్ళ మీద ఏదో తేల్చేద్దామని దాని మీద దృష్టి పెట్టారు తప్ప ఇప్పుడు జరుగుతున్న మీద దృష్టి పెట్టలేదు. గత ప్రభుత్వంలో ప్రారంభమైంది, ఇప్పుడు కూడా కొనసాగుతుంది. వాళ్ళ అధికార పార్టీలో, తెలుగుదేశం పార్టీలో వాళ్ళు సంబంధాలు కలిగి ఉన్నారు. కాబట్టి సిగ్గుతో తెలుగుదేశం పార్టీ సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి ఒక అవమానకరమైన ఘటన ఇది. కేవలం మేము చర్య తీసుకున్నామని సరిపెట్టుకుంటే కాదు, కఠినంగా నిర్మూలించాలి. ఇంకెక్కడెక్కడ ఉన్నాయో కూడా స్పెషల్ టీమ్స్ వేసి పట్టుకోమనండి. ముఖ్యంగా అతి పెద్ద దారుణంగా ప్రజల్ని వేధిస్తున్న సమస్య బంకుల్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టి బెల్ట్ షాపులు. ఈ బెల్ట్ షాపులు అనేది పెద్ద సమస్యగా ఏ ఊరు పైన టౌన్లో ఇప్పుడు వీళ్ళు కూడా బెల్ట్ షాపులు అమ్మిస్తున్నారు. అందరూ బెల్ట్ షాపులు ఉన్నాయి. ఆ రకంగా చచ్చిపోతున్నారు జనం. రేపు పొద్దున ఏదో ఘటన జరిగి ఈ తాగి చనిపోయారని వీళ్ళ నెత్తి మీద రాకముందే నిరోధించడానికి చర్యలు తీసుకోవాలి. బెల్ట్ షాపులు అన్నిటిని వాళ్ళు నిర్మూలించడానికి ప్రత్యేక టీములు వేసి స్పెషల్ స్క్వాడ్స్, అవసరమైతే మహిళా సంఘాలను కూడా భాగస్వామ్యం చేసి దాన్ని నిర్మూలిస్తే వీళ్ళు చిత్తశుద్ధితోటి మద్యాన్ని నియంత్రిస్తున్నారని అనుకోవచ్చు. లేకపోతే మద్యం ఆదాయం ప్రభుత్వానికి కొంత, కాంట్రాక్టర్లు కొంత, రాజకీయ నాయకులు కొంత, వీళ్ళు జనం చేత తాగించి వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటం ఆడి చస్తే చస్తారు, బతికితే బతుకుతారు, మాకు మాత్రం డబ్బులు వస్తాలనుకునేటువంటి వైఖరి కొనసాగితే మాత్రం ఈ ప్రభుత్వం భారీగా నష్టపోద్ది. ఏదైతే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించి ఈ సిట్ ఒకటి నడుస్తుంది, మద్యం విషయంలో క్రమం జరిగింది, అవి జరిగిందని. మళ్ళీ ఇదే పరిస్థితి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో నడుస్తుంది. వీళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. అధికార పార్టీ నేతలే ఉన్నారని చెప్పినా కూడా వైసీపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, మేము సస్పెండ్ చేసామని. అంటే సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం సరైన పనేనా? దీని మీద ఇంకేమన్నా ముందుకెళ్ళాల్సి? ఈ మద్యం మాఫియా ఈయనకేం పార్టీలు లేదు, తేడాలు లేవు, కులం లేదు, మతం లేదు. ఈ మాఫియా డబ్బు సంపాదిస్తారు. అది అక్రమ పద్ధతిలో డబ్బు సంపాదించడం. వైసీపీ ఉంటే వైసీపీ ఆశ్రమంలో ఉంటారు, తెలుగుదేశం వస్తే తెలుగుదేశం ఆశ్రమంలో ఉంటారు. అది గుర్తించాలి. వాళ్ళేమో అపరిశుద్ధులు, మేము పరిశుద్ధులు అని ఎవరు చెప్పుకున్న తప్పు. అది గత ప్రభుత్వమే సిట్టేసిన ప్రభుత్వం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక జరుగుతుందని అంటే జరుగుతున్న దాన్ని నిరోధించడం అన్నిటికన్నా ముఖ్యమైనది. జరిగిన దాని మీద విచారణ చేయాలి, దోషులను శిక్షించాలి, అది తప్పనిసరి చట్ట ప్రకారం. కానీ జరుగుతున్న దాన్ని నిషేధిస్తే ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది. వాళ్ళకన్నా మేము భిన్నమైన వాళ్ళు అని అంటే ఇప్పుడు బయటకు వచ్చింది కూడా మా పార్టీ మీద సస్పెండ్ చేసామని అంటే అట్లా బయటకు ఇప్పుడు దాకా ఏం చేస్తున్నారు? కళ్ళు మూసుకొని ఉన్నారా? సంవత్సరంన్నర నుంచి మీరు అధికారంలోకి వచ్చి ఫ్యాక్టరీలు నడుపుతుంటే కళ్ళు మూసుకొని ఉన్నారా? ఒక చోటని అక్కడెక్కడో ముడి పదార్థం బెంగళూరు నుంచి వస్తుంది, అక్కడ తంబళపల్లిలో భారీ పెద్ద తయారవుద్ది, అక్కడి నుంచి వచ్చాడు రిటైల్ సేల్స్, మళ్ళీ ఇక్కడి నుంచి అన్ని చోట్లకి డిస్ట్రిబ్యూషన్. ఇంత పెద్ద నెట్వర్క్ ఇది ఒక్కటేనా అనుకోలేము, ఇటువంటి ఇంకా ఉన్నాయి. మద్యం మాఫియా చాలా పవర్ఫుల్గా ఉంది మన రాష్ట్రంలో. మొత్తం మద్యం మాఫియాని నిర్మూలించడానికి వీళ్ళు స్పెషల్ స్క్వాడ్స్ వేసి మహిళా సంఘాలు, యువజన సంఘాలు వీళ్ళందరూ సహకారం తీసుకొని ఎట్లయితే డ్రగ్స్ మీద ఒక ఉద్యమం నడుపుతున్నారు, పోలీస్ మొత్తాన్ని కూడా పెట్టి అదే రకంగా దీని మీద కూడా మళ్లించాలని చెప్పుకుంటున్నారు. అధికారులను తీసుకుంటే తంబళపల్లిలో ఒక సిఐ, లేడీ సిఐ బిందు హిమబిందు అనేటువంటి అమ్మాయిని అక్కడ లేడీ సిఐని సస్పెండ్ చేసి చర్యలు తీసుకున్నారు. కానీ ఇక్కడ అంతా అధికార పార్టీ నేతలే ఉన్నారు. అసలు దీన్ని కూకట వేళతో పగిలించాలని ఆలోచన చేయకపోవడం పట్ల మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు కింద ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు, లేకపోతే సిఐలు, హిమబిందు లాంటి వాళ్ళు వీళ్ళంతా పావులు. వీళ్ళకి చేతిలో లంచాలు పెట్టి వాళ్ళని ఉపయోగించుకుంటుంటారు. అసలు మత గజాలు పైన ఉన్నాయి. వాళ్ళు అధికార పార్టీ నేతలకు దగ్గరగా ఉన్నారు. వాళ్ళ మీద ముందు చర్యలు తీసుకుని వాళ్ళని జైలుకు పంపించేసి కఠినంగా వ్యవహరిస్తే వాళ్ళ పట్ల అటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వం మా దగ్గర ఉందని నిరూపించుకోవాలి. వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకుని నిరూపించుకోవాలి. అందుకని ఇప్పుడు ఆయన ఎవరో జనార్దన్ పేర్లు 2-3 పేర్లు వచ్చినాయి, A1 A2 అని బహిరంగంగా వస్తుంది. మరి వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఇంతవరకు. సింగపూర్లో ఎక్కడో ఉంటారు, ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో ఉంటారు. అక్కడ వ్యాపారాలు, అక్కడ ఇదే వ్యాపారం చేస్తున్నారట వాళ్ళు. దక్షిణాఫ్రికా అంటే ఒక అంతర్జాతీయ నెట్వర్క్ ఉంది వీళ్ళకి.
మరి ఇంత బలమైనటువంటి వాళ్ళు వీళ్ళు ఫైనాన్స్ కూడా చేస్తారు, వీళ్ళకి ఎన్నికల్లో ఫైనాన్స్ 100 కోట్లు ఫైనాన్సులు చేస్తారు. అందుకని మీ దగ్గర రాజకీయ చిత్తశుద్ధి ఉందా లేదా, మేము మీ కాళ్ళ మీద మీరు నిలబడి ఉన్నారా, లేకపోతే సారా మద్యం కాళ్ళ మీద నిలబడి ఉన్నారో ప్రభుత్వం తేల్చుకోవాలి. సాక్షాత్ మనకు అమరావతి రాజధానికి చాలా దగ్గర సమీప ప్రాంతం ఇబ్రహీంపట్నం. ఇబ్రహీంపట్నంలో కూడా ఇది వెలుగు చూడటం, చాలా కేసులు ఇక్కడ దొరకటం, ఈ మద్యం సీసాల కేసులు, ఇవన్నీ కూడా ఎలా చూడొచ్చు సార్ మనం? ఇబ్రహీంపట్నం ఇప్పుడు బయటపడింది కాబట్టి ఇబ్రహీంపట్నం అనుకుంటాం. ఈ మద్యం అనేది అందుగలడు ఇందుగలడే లేదు అనేది ఏం లేదు, ప్రతి చోట విస్తరించింది. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ముట్టాల్సిన వాళ్ళకి ముడుతుంటాయి. నెలవారీ కమిషన్లు వస్తాయి, ఎమ్మెల్యేలకు పోతాయి, మంత్రులకు పోతాయి, అధికారులకు పోతాయి, ఎవరి వాటాలు వాళ్ళు కవర్లో పెట్టి పంపించేస్తారు. అందుకని ఈ పెద్ద నెట్వర్క్ను విచ్ఛిన్నం చేయకుండా బయటకు వచ్చిందని చెప్పని ఒకదాన్ని పట్టుకొని ఇక మేము దీన్ని అంతా పట్టేసుకొని వాళ్ళని సస్పెండ్ చేసామంటే సస్పెన్షన్లతోటి పరిష్కారమే సమస్య కాదు. అసలు మీ పార్టీలకు ఎలా జొరబడ్డారు వీళ్ళందరూ, ఎటువంటి శక్తులు ఎలా జొరబడ్డారు, వాళ్ళని మీరు ఎందుకు దగ్గరకు రానిచ్చారు? వీళ్ళ దగ్గర కమిషన్లు ముడుతున్నాయా లేదా ఎమ్మెల్యేలకి మంత్రులకి, ఇది పరిశీలించాలి. దగ్గర 50,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది వైసీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటిది. ఒక రోజుకి 20,000 కేసులు, మద్యం కేసులు, కల్తీ మద్యం పంపించారు, స్పిరిట్ డైరెక్ట్గా అమ్మారని చెప్పి. దీనివల్ల కొన్ని చోట్ల మరణాలు కూడా సంభవించడం అనేది మనం వార్తల్లో చూస్తున్నాం. వీరికి నష్టపరిహారం కూడా ఏమి ఇవ్వట్లేదని చెప్పి అనేది బాధితులు ఆరోపిస్తున్నారు. దీని మీద ఎలా స్పందిస్తారు? ఈ ఘటన మొత్తాన్ని 2 పార్టీలు బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇది ప్రారంభమైంది వాళ్ళ హయాంలో, నడుస్తున్నది ఏళ్ల హయాంలో, ఇప్పుడు బయటపడింది. ఇప్పుడు ఎంతమంది చనిపోయారు, దీనివల్ల ఎక్కడెక్కడ చనిపోయారు, అవి అన్నీ విచారణ జరిపితే వస్తాయి. అందుకని దీని మీద సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జరిపి బాధితులకు పూర్తి స్థాయిలో పరిహారం అందించాలి. అసలు మద్యం అనేటువంటిది ప్రధాన ఆదాయ వనరుగా చూస్తున్నటువంటి ప్రభుత్వాలు ఈ విధానాన్ని మానుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయంటారా? మద్యం అనేది ఒక రకమైన ఆదాయం అయితే ప్రభుత్వానికన్నా ప్రభుత్వంలో పనిచేసే అధికార పార్టీ నాయకులకి, అధికారులకి, పోలీసులకి, ఎమ్మెల్యేలు అందరికీ అది ఒక ముఖ్యమైన వనరు, ఆదాయ వనరు. ఇప్పుడు ఇసుక ఒకటి, మద్యం ఒకటి, రేషన్ షాపులు, ఇటువంటి వాటి ద్వారా నెలవారీ వాళ్ళకి పోతున్నాయి. వీళ్ళందరికీ వాటాలు, ఎవరి వాటాల వాళ్ళకి చాలా నిజాయితీలుగా వాటాలు పంచుకుంటారు. వీళ్ళు అవినీతిలో కూడా ఎవరి వాటాల వాళ్ళు నిజాయితీగా పంచుకుంటారు. అందుకని ఇది మామూలు నెట్వర్క్ కాదు, బలమైన నెట్వర్క్. దీన్ని విచ్ఛిన్నం చేయడానికి ముందు ప్రభుత్వం దగ్గర రాజకీయ చిత్తశుద్ధి ఉండాలి. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని తీసుకుంటే ఎక్కువ మంది భవన నిర్మాణ కార్మికులే ఈ కల్తీ మద్యానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందనేది మనకు బహిరంగ సత్యం. ఎందుకంటే పొద్దుగూలు పనిచేసి చంద్రబాబు గారు చెప్తున్నారు, సాయంత్రానికి ఒక 90 వేసుకుంటే కానీ ఆ ఒళ్ళు నొప్పులు తగ్గవు అని చెప్పని చంద్రబాబు గారు చెప్పినటువంటి ఎన్నికల్లో చెప్పారు ఆయన. అదే 90తో వీళ్ళు ప్రాణాల మీద తెచ్చుకున్న పరిస్థితి ఉంది. ఇందులో భవన నిర్మాణ కార్మికులే కావచ్చు, ఏదైనా ఉదయం పొద్దుగూలు పనిచేసేటువంటి కార్మికులు వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళకి మీరే విధమైన సూచన చేస్తారు? సారాగా బలి అవుతున్నది సాధారణ కార్మికులే. అది భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, మోటార్ వర్కర్స్ వాళ్ళు కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో వస్తారు, తాగి పనుకోవటం వల్ల ఒక భాగం డబ్బులు అప్పులు పాలవుతారు, భార్యలను పట్టుకొని కొడతారు, పిల్లలను కొడతారు, సంసారాలే గొల్లవుతున్నాయి. కాబట్టి ఒక వ్యక్తి తాగిన వ్యక్తికి సంబంధించిన ఆరోగ్య సమస్య కాదు ఇది, ఒక సామాజిక సమస్య, కుటుంబ సమస్య. మొత్తం ఇది ప్రభావితం చేస్తున్న దాన్ని మనం కేవలం డబ్బుతో పోల్చి డబ్బు ఆదాయ వనరు అని చెప్పడం అంటే ప్రజల యొక్క ప్రాణాలతోటి చెలగాటం. అంటే సిపిఎం పార్టీగా మీ విధానం ఎలా ఉండబోతుంది సరే, ఉద్యమం ఎలా ఉండబోతుంది, కల్తీ మద్యంపై పోరాటం ఎలా చేయబోతుంది? కల్తీ మద్యం మీద ఇప్పటికే మహిళా సంఘాలు, యువజన సంఘాలు తీవ్రమైనటువంటి పోరాటం చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ బెల్ట్ షాపుల మీద వాళ్ళు ఎక్కడికక్కడ ఆందోళన కూడా చేస్తున్నారు. పూర్తిగా ఈ కల్తీ మద్యాన్ని నిరోధించడం అనేది ప్రభుత్వ బాధ్యత మొదటిది. రెండవది, మద్యాన్ని నియంత్రించాలి. ఇష్టానుసారం ఆదాయం వస్తుందని మేము అమ్మేస్తాం, ప్రోత్సహిస్తామంటే కుదరదు. అందుకని బెల్ట్ షాపులు నిషేధించడం, కల్తీ మద్యాన్ని నిరోధించటం, ఈ మద్యాన్ని నియంత్రించటం, ఈ అంశాల మీద మేము తీవ్రంగానే ప్రజలతో కలిసి ఎక్కడ ప్రజలు కొన్ని చోట్ల పగలగొట్టారు కూడా. షాపులు పెట్టే సందర్భంలో చాలా చోట్ల ప్రజల ఆవాసాల మధ్య పెడుతున్న చోట మహిళా సంఘాలు, యువజన సంఘాలు, అక్కడ స్థానిక ప్రజలు అందరూ కలిసి ఇక్కడ వద్దు అని చెప్పి నిరోధించిన సందర్భాలు మొన్న షాపులు అన్ని గవర్నమెంట్ వేలం వేసిన సందర్భంలో కొన్ని చోట్ల లేకుండా కూడా చేశారు. ఈ పోరాటం కొనసాగుద్ది. ఏదైతే ఈ బెల్ట్ షాపులే కావచ్చు, కల్తీ మద్యమే కావచ్చు, ఇటువంటి వాటిపై ఖచ్చితంగా సిపిఎం పార్టీ అయితే పోరాటం చేస్తుందని, ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నియంత్రించాల్సిన అవసరం ఉందని అయితే శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.